మునుగోడులో తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ఏఐసీసీ అగ్రనేతలంతా హాజరు కానున్నారు. సభలో ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి 23 అంశాలు చేర్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మన అప్డేట్ మరి ఇప్పుడు భవిత తెలుసుకుందాం. భవిత ఏంటి రేపటి తుక్కుగూడ జన జాతర సభ హైలైట్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీనివాస్, గతంలో లాగానే మరోసారి కూడా వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. అసెంబ్లీ ఎన్నికల లాగానే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుక్కుగా వేదికగానే మేనిఫెస్టోని కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన మేనిఫెస్టో అయితే తెలంగాణ అంటే సోనియా గాంధీ చేతుల మీదుగానే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశామో అది బాగా అచ్చొచ్చింది అన్నట్టుగా కూడా ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే వేదికగా కూడా భారీగా బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం ఈ సభ సమావేశం జరగనుంది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నము రాహుల్ గాంధీ శంషాబాద్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా సభకు హాజరై సభ అనంతరం మళ్ళీ ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అయినటువంటి రాహుల్ గాంధీతో పాటు అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు ప్రియాంక గాంధీ కూడా మొత్తం అవుతున్నారు అన్నప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే జాతీయ మేనిఫెస్టోకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేశారో ఆ నేపథ్యంలో ఖర్గే గారు మరో రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఈ సభకి హాజరు కావట్లేదు అన్నట్టుగా కొద్ది మేరకు అయితే సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాత్రమే ఈ సభకు హాజరై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేనిఫెస్టోకు సంబంధించి మేనిఫెస్టోని తెలుగులో ఇటు తెలంగాణ గడ్డ మీద విడుదల చేయబోతున్నారు. కేవలం మేనిఫెస్టోలో 5 న్యాయ 25 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోతో పాటు తెలంగాణలో అడిషనల్ గా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు 23 అంశాలను పొందుపరుస్తూ ఈ మేనిఫెస్టోతో పాటు వీటిని కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే చిదంబరం కమిటీ పీపుల్స్ కమిటీ ద్వారా ఆధ్వర్యంలో వేసినటువంటి అభిప్రాయాల మేరకు ప్రజల ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని మరో 23 అంశాలను పొందుపరుస్తూ మొత్తంగా 5 న్యాయతో పాటు 23 అంశాలను కలిపి రేపు ఈ సభా వేదికగా తుక్కుగూడ సభా వేదిక అయితే మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే తుక్కుగూడ సభా వేదికగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 లక్షల మందికి జన సమీకరణ ఏదైతే కూడగట్టుకున్నారో ఈసారి కూడా దానికంటే ఎక్కువ దాదాపు 15 నుంచి 20 లక్షల మంది జన సమీకరణ చేయాలని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల అందరి నుంచి కూడా పిలుపునిచ్చినట్టుగా రేపు తెలుస్తుంది. అయితే రేపు ఈ సభకు దాదాపు ఉన్న తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల కాంగ్రెస్ నాయకులతో పాటు ముఖ్య నేతలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా రేపైతే దాదాపు అక్కడ ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రేపు జరగబోయే సభకు ఇప్పుడు మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రేపు ఈ భారీ బహిరంగ సభ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిర్వహించబోతున్నారు. బయట ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నుంచి కానీ కొంతమంది నేతలు వస్తున్నారు. రేపు ఈ సభ వేదికగా చాలా మంది ముఖ్య నేతలు చాలా పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళంతా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు తుక్కుగూడ సభలో అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు అటు బీజేపీ నుంచి కావచ్చు వలసలు వస్తున్న విషయం వాస్తవమైనా కూడా కేవలం వీళ్ళు సీఎం సమక్షంలోనే కాంగ్రెస్ పండుగ కప్పుకొనున్నారు. కేవలం సభ వేదికగా ఒకసారి రాహుల్ గాంధీని వాళ్లకు పరిచయం చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సభలో మాత్రం ఖచ్చితంగా పార్టీలో చేరే అవకాశం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా సీఎం నివాసం దగ్గరనే ఈ చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జన సమీక్షలతో ఇక్కడ పార్టీలోకి చేరికలు ఆహ్వానించేంత సమయం ఉండకపోవచ్చు. అంతేకాకుండా రాహుల్ గాంధీ సమక్షంలో చేరికలు అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి ఇదే అర్థంగా తీసుకొని రేపు ఉదయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఉదయం సీఎం సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత సభా వేదికగా రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీని కలిసి చేయవచ్చులో కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మొన్న తాజాగా జరిగినటువంటి కడియం శ్రీహరితో పాటు కడియం కాదు అంతేకాకుండా గద్వాల్ విజయలక్ష్మి మరియు కేసీలను కూడా రేపు సభాముఖంగా మరోసారి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.